ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. భలే ముద్దొస్తున్నావే. తిన్నగా పడుకో, నన్ను చూడకుండా. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే మీరు హైవే దగ్గరికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందంటే వస్తానని మాటిచ్చి రాకపోతే అట్టా కుదురుద్దే? ఊరికే అరవు కాక, నేనేమన్నా రక్తదానానికి రాను అన్నానా ఏంటి? చేసేది వ్యభిచారం, చూసేది బ్రోకర్ పని. ఇందులో ఏంటి న్యాయాలు? మాట నేను రానా ఇంజనీర్ దగ్గరికి. చెప్తావు. ఇంతకు ముందు ఆడి దగ్గర పడుకోలా? రాజయప్రద రా పెద్దాపురం సుందరయ్య పిలుస్తున్నాడు. రావయ్యా రా. ఇదొక్కతే లోకంలో పెద్ద అందగత్త అయినట్టు తెగ మిడిచిపడిపోతుంది. నువ్వు ఇంకాస్త ఎగదోయ్. ఎవడో దిక్కుమాలను తీసుకొచ్చుంటావు. మన పెద్దాపురం సుందరం సూపర్ పార్టీ. మిగతా వాళ్ళలాగా అయినా కొంత ఇవ్వడు, అంతా ఇచ్చేస్తాడు. చూడు, కొద్ది రోజులుగా నువ్వు నా రూట్ ని క్రాస్ చేస్తున్నావు. నోరు మూసుకో. జయ, నువ్వు బయలుదేరు. అన్నయ్య నేను రాను, నువ్వు ఇక బయలుదేరు. ఎందుకంట? నువ్వు అడిగిన డబ్బంతా ఇస్తానంటున్నాడు కదా, పద వెళ్దాం. వాడిచ్చే డబ్బు వాడి మొహానే కొట్టు. ఏమే, పార్టీ నచ్చకపోతే నచ్చలేదను, కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు నచ్చలేదు గెచ్చలేదు అనడానికి వాడితోనేమైనా కాపురం చేస్తావా ఏంటి? డబ్బు కోసమే కదా. రా. ఇలా చూడు, రానంటే విను. నాకు ఇంకొక పార్టీ వస్తుంది, నువ్వు బయలుదేరు. ఏంటి జయప్రద, ఆటలాడుతున్నావా? సుందరయ్య కేపీఆర్కి తెలుసని నీకు తెలుసుగా. కేపీఆర్కి తెలిసిందనుకో కైమా చేసుద్ది. మర్యాదగా కేపీఆర్ అంటే దాని కొమ్ములున్నాయా? నువ్వు పక్కలేసేవాడివి, అది ఇంటికి ఒంటికి డబ్బులు లాక్కునేది. కుదరదని చెప్పు, వెళ్ళవయ్యా. ఏమైందే నీకు? నేను పిలిస్తే రానంటున్నావు, వాడు పిలిచిన వెళ్ళనంటున్నావు. రోగంగానొచ్చిందా? రోగం నాకు కాదు. చేతి నిండా డబ్బులు ఇస్తాను, మంచి కస్టమర్ అని తీసుకువెళ్తున్నారు కదా, వాళ్ళకే మాయ రోగం. చూస్తారా? బాగా చూడు, సిగరెట్ తో ఎలా కాల్చాడో. అమ్మాయిల్ని తాచే మీకోసం మేము కష్టపడాలా? చెప్పవే. ఓరి పాపాత్ముడా, ఇదంతా సుందరయ్య కాల్చాడా? అవును,
వాడికి పెళ్ళాం మీద కోపం, దాన్ని పెళ్ళాం మీద చూపించుకోలేక దానికి లాగానే డ్రెస్ వేసుకోమని, పువ్వులు పెట్టుకోమని ఇలా కాలుస్తున్నాడు. సరే, ఆ నా కొడుకు కాల్చాడు సరే, ఇంజనీర్ దగ్గరికి రావచ్చుగా. సుందరయ్య ఒళ్ళు మాత్రమే కాలుస్తాడు, నువ్వు చెప్పే ఇంజనీర్ మనసుని కాలుస్తాడు. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని చండాల పనులన్నీ చేస్తాడు. ఏం పాపం చేశానో తెలీదు, కుక్క బ్రతుకన్నా హీనమైపోయిందక్క. జయప్రద, ఏంది జయప్రద వాళ్ళతో అలా గొడవ పడుతున్నావు? రావయ్యా, పంజాబ్ పోతానన్నావు, 10 రోజుల తర్వాతే వస్తానన్నావు. లోడు మార్చేశాం కదా. ఎందుకు? ఆ? మనసు నిండా నువ్వు నిండిపోయి ఉన్నావు, అందుకే నీ గురించి ఆలోచిస్తూ ఆంధ్ర బార్డర్ దాటలేకపోయాను. ఇదొక్కటా? ఆ. ఏ తడ దగ్గర రోడ్ సైడ్ లో అందంగా దొరుకుతారుగా. ఏయ్, వాళ్ళు నీకు షార్ట్ వస్తారంటే అందుకే నీకోసం వచ్చేసా. ఓ ప్రేమ. ఇచ్చుడు, దానిపై ప్రేమకేమో నాకు తెలీదు, నా మనసులో ఉన్నది నీకు చెప్పేశాను అంతే. ఇట్ట చూడు, నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు, అందుకే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు ఈ చిలక కొట్టుడులు సరిపోవటం లేదా? చచ్చా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ ఒళ్ళు చూడలేదు, నీ మనసును చూశాను. జయప్రద, నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిజంగానే అంటున్నావా? నిజమే చెప్తున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానయ్యా. ఏడవ మాకు జయప్రద, జీవితంతో నీకు తోడుంటాను. ఏం సీన్రా? ఈశ్వరయ్య, ఆడదాన్నయ్యుండి కూడా దీన్ని డబ్బులు కాసే చెట్టులాగా పక్క మీద మల్లెపూలా అనుకున్నాను. కానీ నువ్వు దానికో జీవితాన్ని ఇచ్చావు చూడు, నువ్వెక్కడికో వెళ్ళిపోయావయ్యా. జయప్రద, వెళ్దామా? దా. టార్చ్ లైట్ లో ఉన్న జయప్రదని పక్క హౌస్ లైట్ చేసేసాడే. చల్లగా ఉండండి. ఆ? మనమే అనుకున్న వాళ్ళందరూ బ్యాటరీ లైట్ లాగా ఉన్నారే. కమిషన్ కోసం ఏం చేయాలి? ఎలాగో వృత్తిని వదులుకోలేంగా, ఇంకో టార్చ్ లైట్ ఎదుగుదాం. సార్, ఆ, రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి. సార్, మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేను చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా?
అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్.